సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ను అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. సో నేను ఓవరాల్గా ఈ ఎన్నికల సంఘాన్ని అడిగేటటువంటి ప్రశ్న ఒకటే, ఈ డిలీషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ప్రామాణికంగా ఎస్ఐఆర్ని 2025 జనవరి 1 తీసుకున్నారో మరి తర్వాత మీరు రివిజన్ చేయలేదు కదా. మేము మా శక్తి ఉండి 2 కాన్స్టిట్యున్సీస్లో చేస్తే ఇంత డిస్క్రిపెన్సీ ఉంది. మరి ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంది ఆ విషయాన్ని దయచేసి ఎన్నికల సంఘం మాకు చెప్పాలి. మరి వీటితో పాటు ఇంకా కొన్ని అనుమానాలు మాకు వచ్చినాయి. ఏంటంటే కొన్ని ఓట్స్ మాడిఫై అయినాయి కొడంగల్లో లాస్ట్ 1 ఇయర్లో, ఈ 1.5 ఇయర్లో. మామూలుగా టోటల్ ఓట్స్ ఉన్నదే 2,46,000. అందులో దాదాపు 1,00,000 మంది పోయి మాడిఫై చేసుకున్నారు ఓట్లు. మనం పోతామని ఎప్పుడైనా ఎన్నికల సంఘానికి ఓటు ఉంటే ఒకసారి రిజిస్టర్ అయిందంటే మర్చిపోతాం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తామంటే నా బూత్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవడానికి చూస్తారు తప్పితే ఎవరు కూడా మధ్యలో పోయి జనరల్గా మాడిఫై చేసుకోరు. ఎన్నికలు లేకపోతే అసలే చేయరు. కాకపోతే మోర్ దెన్ 1 lakh పీపుల్ ఎందుకు మాడిఫై చేసుకున్నారు? 1. 2, కర్ణాటక ఎలక్షన్స్ తెలంగాణ ఎన్నికల కన్నా ముందైనాయి. మనమేమనుకున్నామంటే కర్ణాటక నుండి కాంగ్రెస్ వాళ్ళకి ఫండ్స్ వచ్చినాయేమో అనుకున్నాం. ఇప్పుడు ఇది చూస్తుంటే సేడం నుంచి ఓట్లు కూడా వచ్చినట్టు కనబడుతుంది నాకైతే. మరి అదే మార్జిన్తో ఇక్కడ ముఖ్యమంత్రి గారు గెలిచిండ్రు. సో అక్కడ ఇక్కడ ఉండడం ఏంది, ఈ డూప్లికేషన్ ఏంది, సీఎం గారు గెలవడం ఏంది, ఇవన్నీ ఒకటి ఎత్తు అయితే దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.